హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి అఫీషియల్ అండి. ఈరోజు వచ్చేసి నా స్టైల్లో ఇంకా పోలలు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. పప్పు అయితే ఉడకబెట్టేదైతే వీడియో అయితే తీయలేదు, ఏమనుకోవద్దు. ఇంకా పప్పు ఉడక అయితే పెట్టేసుకున్నాను. అలాగే స్వీట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, బెల్లము. ఇంకా బెల్లం నేనైతే కొలతలతోనైతే చెయ్యనండి. ఇంకా నాకు స్వీట్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, పోలలు కదా. ఇంకా నేనైతే అలా అందాదాగా వేసుకుంటానండి. ఇంకా పప్పు, బెల్లము, ఇంకా సోంపు ఇవి తీసుకొని అయితే ఈ విధంగా వచ్చేట్టుగా అయితే బాగా మెత్తగా వచ్చేటైతే కలిపి పక్కనైతే పెట్టేసుకోండి. ఇంకా చూసారా ఎంత మెత్తగా స్మూత్గా వచ్చిందో ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకుందాము. ఇవి కూడా బాగా ఇట్లా మెత్తగా దంచేసుకొని అందులో పప్పులో అయితే మొత్తం కలిపేసి పెట్టేసుకోండి. ఇంకా పిండి అయితే నేనైతే ఆశీర్వాద్ పిండి 1 గ్లాస్ తీసుకుంటే ఇంకా మైదా వచ్చేసి ఒక 2 గ్లాస్ అయితే తీసుకుంటానండి. కొంచెం చిటికెడు పసుపు కూడా. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. మైదా పిండితో అయితే కొంచెం చేయడానికి కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్ ఈజీగా అనిపిస్తుంది కూడా. ఇంకా చూసారా ఈ విధంగా సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది. ఇదైతే తడుపు అయితే పెట్టేసుకున్నానండి ఇంత స్మూత్గా. ఇంకా పూలలు అయితే చేసేద్దాం, చూసేయండి. ఈ విధంగా లడ్డూలాగా తీసుకొని దాన్ని ఒక కవర్ పైన అయితే ఆయిల్ బాగా ఇట్లా రాసేసుకోండి, ఎందుకంటే ఇట్లా ఈజీగా వెళ్ళడానికి. ఇంకా ఆయిల్ పెట్టేసేసుకొని పైన కింద ఆయిల్ కవర్కి ఇట్లా పెట్టేసుకొని, అలాగే చపాతీ పిండి కొంచెం తీసుకొని దాన్ని అయితే కొంచెం వెడల్పుగానైతే అనండి. అలాగే మనం స్వీట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ తీసేసుకొని ఇలా లడ్డు టైప్ చేసేసి అందులో పెట్టేసి ఇంకా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంతా మొత్తం దాన్ని అయితే అందులో వేసేసి దాన్ని ఒక బౌల్ లాగా చేసేయండి. చూసారా ఈ విధంగా. ఇంకా దాన్ని కిందికి మలిపి ఇట్లా కిందికి దాన్ని ఇలా అన్న తర్వాత మొత్తం ఒక దగ్గరికి వచ్చాక ఇంకా దానిపైన కవర్ వేసేసుకొని ఇంకా చూసారా ఈ విధంగా అయితే చేశాను. చాలా పర్ఫెక్ట్ అయితే అనిపించిందండి. అలాగే ఇంకా స్టవ్ ఆన్ చేసేసి నేనైతే ఇంకా నెయ్యితో కాలిస్తే కొంచెం బాగుంటుందని అనిపించిందండి, టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే నెయ్యి వేసేసుకొని ఇంకా అయిపోయింది కదా చేయడం. అయితే ఇలా చేతులకి ఆయిల్ కొంచెం అలా అనుకొని అయితే వేస్తే ఇంకా అంటుకోకుండా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా వచ్చింది. ఫస్ట్ పోలే అయినా కూడా అంతేనండి. అలాగే నెయ్యి కూడా అట్లా వేసేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్ అంటే ఎంత పర్ఫెక్ట్ వచ్చిందండి. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. అంటే కొంచెం చిటికెడు పసుపు వేస్తే కూడా ఈ విధంగా కలర్ వస్తుందండి. చూసారా పర్ఫెక్ట్ అయితే అయిపోయింది. ఇంకా నా స్టైల్లో పూలలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అలాగే అన్ని పూలలు ఒక 15 అలా చేసేసాను. ఇంకా ఒక్కటైతే చూపించాను కదా, చూసారా అన్ని చాలా అంటే చాలా స్మూత్గా అయితే వచ్చాయండి. చూసారా ఎంత స్మూత్ అనిపించిందంటే, నేను ఇది ఫస్ట్ టైమే, కాకపోతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంత ఖరాబ్ కాకుండా వచ్చాయి కదా, చాలా అంటే చాలా హ్యాపీ అయితే అనిపించింది. ఇంకా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.